నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి. ఇక్కడ మనము బిజినెస్ మేళా, ఫ్రాంచైజీ మేళా అంటే బిజినెస్ ఫ్రాంచైజీ విచ్ వన్ ఇస్ ద బెస్ట్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. బిజినెస్ అన్నది సొంత కాళ్ళ మీద సొంత డబ్బుతో సొంత రిస్క్ ఎక్స్పీరియన్స్తో చేసుకోదగింది. ఏ రిస్క్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మనమే ఫేస్ చేయవలసింది. అదే ఫ్రాంచైజీ అయితే ఆల్రెడీ మార్కెట్లో ప్రూఫ్ అయి ఉండి సక్సెస్ అయి ఉన్న వ్యాపారాలు, అవి ఫుడ్ది కావచ్చు, బట్టలది కావచ్చు, ఏవైనా కూడా వాళ్ళ యొక్క బ్రాండ్ను మనము సొమ్ముగా చేసుకొని ఆ ఫ్రాంచైజీ మనం పెట్టుకొని కమిషన్ బేసిస్ మీద చేసుకోవడం అన్నది ఫ్రాంచైజీ వరకు వస్తుంది. అయితే ఇక్కడ రిస్క్ తీసుకునే వాళ్ళకి, లాంగ్ రన్ ఉండే వాళ్ళకి, మనం ఎప్పుడైనా మన సొంత బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఓన్ బిజినెస్ వైపు మళ్ళడం మంచిది. అయితే ఇక్కడ చేయవలసిందంతా ఏంటంటే బిజినెస్లో రిస్క్ తక్కువగా ఉండాలి, లో రిస్క్తో వెళ్ళాలి అని అంటే ఎప్పుడు కూడా మనము ఇన్వెస్ట్మెంట్ అన్నది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెట్టాలి. ఆ బిజినెస్ ₹1,00,00,000 పెట్టి చేసినా చేయొచ్చు, 10 లక్షలు పెట్టినా చేయొచ్చు, 5 లక్షలు పెట్టినా చేయొచ్చు అని మీరు అనుకుంటే ఫస్ట్ 5 లక్షలు పెట్టండి. 5 లక్షల్లో ట్రయల్కి వెళ్ళండి. ఇంట గెలిచి రచ్చ గెలుచు అన్నారు మన పెద్దలు. అని అంటే ముందు మీరు చేసిన ప్రోడక్ట్ ఏదో ముందు మీరు చూడండి. మీ ఇంట్లో వాళ్ళని వాడమనండి, మీ చుట్టుపక్కలను వాడమనండి. వన్స్ ఇట్ గెట్ ఎ హ్యూజ్ సక్సెస్, లేదా వాళ్ళు మన శ్రేయోభిలాషులు కాబట్టి దాంట్లో మార్పులు చేర్పులు చెప్తారు. అది ఎక్కడ తక్కువైంది, ఇక్కడ ఉంది, ప్యాకింగ్ ఏంటి, దాని లేబులింగ్ ఏంటి, కలరింగ్ ఏంటి, అట్రాక్టివ్గా ఉందా లేకపోతే డల్గా ఉందా, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుని తర్వాత ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కానీ వన్స్ బిజినెస్లో మీరు లో ఇన్వెస్ట్మెంట్లో సక్సెస్ అయ్యాక అప్పుడు వాటిని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. దీన్నే ఎక్స్పాన్షన్ అంటారు. ఎక్స్పాన్షన్ అంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒక చోట ఒక సెలూన్ పెట్టారనుకోండి, దాన్ని బాగా సక్సెస్ చేసుకుంటే వాటిని మళ్ళీ మనము 10 సెలూన్లుగా డిఫరెంట్ ఏరియాలో ఫ్రాంచైజీ మాదిరి పెట్టుకొని ఇతరులకు ఫ్రాంచైజీ మీరు ఇవ్వచ్చు. కాబట్టి బిజినెస్ ప్లానే చేసుకుని ఇతరులకు ఇవ్వచ్చు. కానీ ఫ్రాంచైజీ వాళ్ళు వేరే వాళ్ళకి ఫ్రాంచైజీ ఇవ్వడానికి ఉండదు. కాబట్టి ఇలా బిజినెస్ సక్సెస్ అయి ఉన్న దానిలో పతాంజలి ద బెస్ట్. పతాంజలి ఏం చేశారు, ఫస్ట్ వచ్చేసి ప్రతి ఊర్లో రామ్దేవ్ బాబా ఫ్రీగా యోగా క్లాసులు పెట్టడం జరిగింది. ఒక్కొక్క క్లాస్కు దాదాపు 1,00,000 మంది కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. 50,000 నుంచి 1,00,000 మంది వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ ఫ్రీగా యోగా, ప్రాణాయామం, ఆసనాలు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ క్లాస్లో కొంతమందికి అని అంటే ఒక 100 మందికి 50 మందికి తను ఏం చేసేవాళ్ళు, ఒక అలోవెరా జ్యూసు, ఒక ఆమ్లా జ్యూసు, ఈ రకంగా తన కంపెనీ ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేసుకున్నారు. పైసా ఖర్చు లేకుండా అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. జనాలకు అందరికీ సర్వీస్ ఇస్తున్నట్టుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆయన క్లాస్కి వచ్చిన ప్రతి వాళ్ళతో ₹10 తీసుకునేవాళ్ళు. అది కూడా ఏంటి, డొనేషన్, నాట్ ఫర్ ఫీజ్, డొనేషన్ కోసం. ₹10 అంటే ఏంటి, ఛాయ్కి తాగినప్పుడు ₹12 నుంచి ₹15 ఉంది. కాబట్టి ₹10 అలా హుండీలో వేసేవాళ్ళు. 1,00,000 మంది వస్తే ఎంత వసూలు అయ్యేది, 10 లక్షలు అయ్యేది. ఆయన ఖర్చులు చూస్తే 2 లక్షల ఖర్చులు కూడా ఉండేవి కాదు. ఆ రకంగా ఆయన దేశమంతా ఈ రకంగా ఫ్రీగా క్యాంపెయిన్ చేయడం జరిగింది. యోగా, ప్రాణాయామము, ఆసనాలు, తర్వాత ప్రొడక్ట్స్ అనేటివి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఆ నాలెడ్జ్ని పూర్తిగా ఇవ్వడం జరిగింది. మన రూల్ ఏంటి, నేచర్కి మనం ఏదైనా ఇచ్చినప్పుడు మనకు అది 100%తో 200%తో అది మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తుంది. ద సేమ్ థింగ్. కాబట్టి ఎప్పుడైతే పతాంజలి మార్కెట్లోకి వస్తుందని తెలిసిందో అందరూ నవ్వుకున్నారు. ఇది బచ్చా కంపెనీ, ఇంత చిన్న కంపెనీ మమ్మల్ని ఏం చేయగలుగుతుందని. అది ఇవాళ 500 నుంచి 600 కోట్ల టర్న్ వరకు వచ్చేసింది. దాంట్లో ఎఫ్ఎంసీజీ, బిస్కెట్ల నుంచి చాక్లెట్ల నుంచి మనము వాడుకునే రోజువారీ వస్తువులు ఏవైతే ఉంటాయో, బియ్యపు పిండి, తర్వాత రైస్, ఇలా అది కాకుండా ఆయుర్వేదిక్, తర్వాత హెర్బల్స్, అన్నిట్లో కూడా కామన్ నుంచి అన్కామన్ వరకు అన్నిట్లో కూడా వచ్చేసి 600 crores టర్న్ ఓవర్గా మారింది. కాబట్టి ఈ రకంగా మీరు బిజినెస్ అనేది ఎప్పటికైనా కూడా అది లాంగ్ రన్లో హ్యూజ్గా పెద్దగా వెళ్ళడానికి ఉంటుంది. అదే ఫ్రాంచైజీలో ఇంకొక ఫ్రాంచైజీ మీరు తీసుకోవచ్చు తప్ప అంతకన్నా ఎక్స్పాన్షన్ అనేది ఉండదు. కానీ మీరు ఫ్రాంచైజీని బిజినెస్గా మార్చుకోలేరు, బిజినెస్ను ఫ్రాంచైజీగా మార్చుకోగలుగుతారు. కాబట్టి ఎప్పటికి కూడా బిజినెస్సే కరెక్ట్ సొల్యూషన్ అవుతుంది. ఈ బిజినెస్కు కావలసిన సూచనలు, సలహాలు, లైసెన్సింగ్ సపోర్టు, ఎలా వెళ్ళాలి, గైడెన్స్ అంతా బిఎంఈటీ చూసుకుంటుంది. నేను కండక్ట్ చేసే ఈ నెల 12వ తారీఖు హైదరాబాద్లో, విశాఖపట్నంలో 26వ తారీఖు, తిరుపతిలో 23వ తారీఖు స్పెషల్ బిఎంఈటీ పవర్ ప్యాక్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ ఎలా వర్కౌట్ అవుతాయని పవర్ మెడిటేషన్ చార్ట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, లైవ్ 1 hour మెడిటేషన్ సెషన్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో వచ్చిన వాళ్ళకి, ఈ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకి 15 minutes నా పర్సనల్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్గా వాళ్లకు కొన్ని ఐడియాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం, కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివ ఓం. ఇక్కడ పతాంజలి పాటించిన ప్రథమ సూత్రం ఏంటంటే, పతాంజలి కూడా ఫ్రాంచైజీ ఇచ్చింది, కానీ ఫ్రాంచైజీలో వాళ్లకు కేవలం 3 నుంచి 5% మాత్రమే ఇచ్చి ఎక్కువ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఫ్రాంచైజీలో మనం ఇప్పుడు కేఎఫ్సీ అనుకున్నాం, కేఎఫ్సీలో ఎంతసేపు ఉన్నా చికెన్కి సంబంధించింది లేదా బర్గర్స్ మాత్రమే అమ్మగలుగుతారు, వాళ్ళు పిజ్జాలు కూడా అమ్మరు. పిజ్జాల దగ్గరికి వెళ్తే పిజ్జాలు మాత్రమే అమ్ముతారు, మిగతావి అమ్మరు. ఆ రకంగా కొన్ని లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ ఈడ వ్యాస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నందున వాళ్ళకు పర్సంటేజ్ తక్కువ ఇచ్చి, అది కూడా ఎవరికి ఇచ్చిందనంటే పెద్ద పెద్ద షోరూమ్లు ఉండాల్సిన అవసరం లేదు. మీరు కనుక్కోండి, పతాంజలి చూస్తే ఇంట్లోనే పెట్టుకుంటారు అనంటే వాళ్ళకు ఖర్చులు తక్కువ, ఆదాయం ఎక్కువ అనే ఒక్క కాన్సెప్ట్తో పతాంజలి దూసుకుపోతుంది. ప్లస్ ఈ కాన్సెప్ట్తో చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా మండలం లెవెల్ కన్నా ఉన్న ఒక మోస్తరు మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా పతాంజలి అనేది సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. కాబట్టి ఈ రకంగా బిజినెస్ అన్నది ఒక్కసారి మీరు ప్లాన్ చేసి పెట్టుకుంటే అది ఎలాంటిదనంటే, బోరు తవ్వి బావి పెట్టుకుని మనం మోటార్ వేసుకోవడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు, ఎంత కావాలంటే అంత అలా మనము పంటకు పండించుకోవచ్చు. ఫ్రాంచైజీ అన్నది పక్కన నదికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చేది, మనం వెళ్ళినప్పుడు మాత్రమే మనకు నీళ్లు దొరుకుతాయి, మనం వెళ్ళకపోతే దొరకవు. అది కూడా వెళ్ళినప్పుడల్లా వాడికి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి. అదే మన దగ్గర మనం బోరు వేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి 360 రోజులు 24/7 ప్రతి 24 గంటలు 7 రోజులు 365 రోజులు ఆ రకంగా మనము నీళ్లు తోడుకోవచ్చు. ఇది బిజినెస్ యొక్క ఐడియా అన్నట్టు. కాబట్టి ఇటువంటి ఐడియాస్ మీకు కావాలనుకున్నా మీరు ఈ బిఎంఈటీ పవర్ ప్యాక్ క్లాస్లో చేరవచ్చు. శివ ఓం. నేను ఇక్కడ హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి బిఎంఈటీ పవర్ ప్యాక్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా 15 మినిట్స్ స్పెషల్గా మీకు టైం కేటాయిస్తున్నాను. ఆ టైంలో మీ బిజినెస్కు కావాల్సిన 5 ఐడియాస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ బిజినెస్ను ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ స్పెషల్ ప్యాక్ క్లాస్లో జాయిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోండి.